సంగారెడ్డి పట్టణంలో వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి పోలీసులు సూచించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, ముందస్తు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు ఇలా సమాచారం ఇవ్వడం వల్ల పోలీసులు రెగ్యులర్ పెట్రోలింగ్లో ఆయా ఇండ్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతారని సంగారెడ్డి పట్టణ సీఐ తెలిపారు. అలాగే నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు ఇండ్లలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఉంచవద్దని సూచించారు. వాటిని బ్యాంకు లాకర్లలో, ఇతర సురక్షితమైన ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని కోరారు. ఇంటి ముందున్న గేటుకు లాక్ లోపల నుండి వేయాలని సూచించారు. మెయిన్ డోర్కు వేసిన లాక్ కనిపించకుండా డోర్ కాటన్ వేసుకోవాలన్నారు. సంగారెడ్డి పట్టణ పోలీసులకు కాని 100 డయల్ లేదా కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656756, పోలీస్ స్టేషన్ నెంబర్ 8712661830, సంగారెడ్డి టౌన్ SHO నంబర్ 8712265671 నెంబర్లకు చేయగలరని సూచించారు. పట్టణ ప్రజలకు సంగారెడ్డి పట్టణ పోలీసు వారి విజ్ఞప్తి. పట్టణ ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా అయ్యే ఆస్కారం ఉన్నందున, అది కూడా మనకి నైబరింగ్ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఎక్కువగా యాంగిల్ వచ్చే దొంగతనం చేసే ఆస్కారం ఉన్నందున అందరూ కూడా ఈ దొంగతనం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డి పట్టణ పోలీసు వారి నుంచి కోరుతున్నాము. ప్రధానంగా చాలామంది ఇంట్లో ఎటైనా వెళ్ళేటప్పుడు ఇంటి బయట కాంపౌండ్ వాల్ యొక్క గేటుకి బయట నుంచి తాళం వేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దానివల్ల ఆ తాళం వేయడం వల్ల మీకు ఎటువంటి రక్షణ ఉండేది లేదు. కానీ బయట నుంచి ఆ గల్లీలోంచి వెళ్ళే వాళ్ళకి మేము ఇంట్లో లేమని చెప్పడమే తప్ప, సంకేతం ఇవ్వడమే తప్ప, ఆ బయట వెకేట్ గేట్కి తాళం వేయడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ తాళం వేయడం, ఆ వెకేట్ గేట్కి, అది కాంపౌండ్ వాల్ గేట్కి తాళం వేయడం వల్ల ఎవరిని లోపలికి వెళ్లకుండా ఆపగలిగేది లేదు, ఏం లేదు. కానీ దారంట పోయే వాళ్ళకి, ఆ గల్లీలో పోయే వాళ్ళకి ఈ ఇంట్లో ఎవరూ లేరని మనమే వాళ్ళకి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. రెండవది, దీంట్లో ఒక లైట్ ఆన్ చేసి పెట్టుకోవడం చాలా ప్రధానం. చాలామంది ఏంటంటే ఇంట్లో వెళ్ళిపోతాం కదా, టోటల్ లైట్లన్నీ ఆర్పేసి కరెంట్ వేస్ట్ అన్న కోణంలో అన్ని లైట్లు బంద్ చేసి ఇల్లుని చీకటిగా ఉంచి వెళ్తారు. కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా వరండాలో లైట్ ఆన్ చేసుకోవాలి. వీలుంటే హాల్లో కూడా ఒక లైట్ ఆన్ చేసి వెళ్ళడం చాలా మంచిది. అలాగే ప్రధాన ద్వారం మెయిన్ ఎంట్రన్స్ గేట్కి డోర్కి వేసే తాళం కూడా బయటికి కనిపించకుండా మీద నుంచి ఒక కట్టెన వేయడం చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల మన దారంట పోయే వాళ్ళకి ఆ తాళంగా వేసి ఉన్నదన్న విషయం కనబడకుండా ఉంటుంది. ఎందుకంటే దొంగలు ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక బైక్ మీద అటు మీద వచ్చి లేదా నడిచి వచ్చి గల్లీలో తిరిగి ముందు రెక్కీ చేసుకుంటారు. ఏ ఇల్లు తాళం వేసి ఉన్నదన్నది ఐడెంటిఫై చేసుకొని వాడు ఇంట్లోకి వచ్చి చూడు, గల్లీలో నడుచుకుంటూ పోతూనే లేదా బైక్ మీద పోతూనే చూస్తారు. ఇవి మనకు బయట నుంచి తాళాలు వేయడం వలన క్లియర్గా గల్లీలో నడిచెళ్ళేటవాడికి ఈ ఇంటి తాళం వేసి ఉంది, ఇంట్లో ఎవరు లేరు అన్నది మనమే వాళ్ళకి సూచన ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మెయిన్ ద్వారం యొక్క తాళం కూడా కనబడకుండా ఒక కట్టెను వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా తాళం కూడా వీలున్నంత వరకు సెంట్రల్ లాక్ ప్రిఫర్ చేయడం మంచిది. సో తాళం కప్ప ఎంత వేసినా కూడా ఆ గొల్లెం ఈజీగా ఇరగొట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పాసిబుల్ ఉన్నంత వరకు, లేదా కొత్తగా ఇల్లు కడుతున్న వాళ్ళు కానీ అవకాశం ఉంటే సెంట్రల్ లాక్ చేయించుకోవడం మంచిది. అదేవిధంగా దొంగ లోపలికి ఎంటర్ అయినాక ఏ దొంగ అయినా ప్రధాన టార్గెట్ బీరువానే. బీరువా అన్నది బట్టలు పెట్టుకోవడానికి తప్ప మన విలువైన వస్తువులు, డబ్బులు, బంగారం అటువంటి పెట్టుకోవడానికి ఏ విధంగానూ పనికిరాదు. బీరువా దొంగతనం చేయకుండా ఏ విధంగానూ ఆపలేదు. బీరువా ఈజీగా బ్రేక్ చేయగలుగుతాడు. దానితోడు చాలామంది బీరువా యొక్క తాళం దొంగలకు ఆ బాధ కూడా, ఇబ్బంది కూడా లేకుండా చాలా జరిగిన అఫెన్సెస్లో ఎక్కడ చూసినా కూడా చాలామంది బీరువా యొక్క తాళాలు బీరువా పైన కానీ, లేదా పిల్లో కింద కానీ, లేదా డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో కానీ అక్కడే పెడతారు. సో కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇంట్లో లేని సమయంలో బీరువాలో ఎటువంటి విలువైన వస్తువులు
ఉంచకండి. ఆ లాకరు, ఆ బీరువా మిమ్మల్ని ఏ విధంగానూ మీ వస్తువులు పోకుండా కాపాడలేదు. కాబట్టి వీలున్నంత వరకు ఎటైనా మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా విలువైన వస్తువులుంటే మీతో పాటు తీసుకెళ్ళండి. లేదా మీ మీ పరిసరాల్లో మీ బంధువులు గానీ, తెలిసిన వారు ఉంటే వాళ్ళ వద్దైనా ఉంచి వెళ్ళండి. లేదా వీలున్నంత వరకు బంగారం గట్రా ఉంటే లాకర్‌లో పెట్టుకోండి. ఏదైనా ఇప్పుడు డైలీ క్యాంపులకెళ్ళడానికి అంటూ కొన్ని వస్తువులు ఉంచుకోవడం జరుగుతుంటది. ప్రతి ఒక్కరు గూడా కొన్ని బంగారు గాజులు గానీ, నెక్లెస్ గానీ, లేతే ఏదో ఒక కొన్ని ఐటెమ్సు నల్లపూసలు గానీ, కొన్ని ఫంక్షన్‌ల కాటికి అటెండ్ అయ్యే పర్పస్ ఇంట్లో ఉంచుకోవడం జరుగుతది. అవి ఉన్నప్పుడు మీరు ఉంటే మీతో పాటు యేసుకొని పోండి. లేదు అనుకుంటే కనీసం బీరువాలో పెట్టకుండా ఇంట్లో ఎక్కడైనా మీ ఇంటిని బట్టి మీకున్న కన్వీనియంట్ ప్లేస్‌లో అక్కడ ఒకటి స్టోర్ రూమ్‌లో గానీ, కిచెన్‌లో గానీ అక్కడ ఒకటి, అక్కడ ఒకటి పెడితే దొంగకు వెతుక్కునే సమయం ఉండదు. వెతికినా గూడా ఏదో ఒకటి దొరికినా మిగతావైనా మిస్ అయితాయి. సో, చాలా వరకు ఉంచకుండా ఉండడం బెటరు. ఒకవేళ ఎవరికీ ఇచ్చే అవకాశం లేదు, నాకిక్కడ ఎవరు తెలిసినోళ్ళు లేరు, ఈ బంగారం క్యారీ చేసే పరిస్థితి లేదు, లేదా డబ్బులు క్యారీ చేసే పరిస్థితి లేదన్నప్పుడు దగ్గరలో మీ మీ ఇంట్లో మీకున్న దీన్ని బట్టి ఎవరికి అనుమానం రాని ప్రదేశాలు, అది మీరు చెత్త ఏసే మీ వస్తువులు పడేసే స్టోర్ రూమ్ గానీ, లేదా కిచెన్‌లో పప్పు డబ్బాలో, బియ్యం బస్తాలో, లేతే ఇంకోటి ఏవైనా ఆటిల్లో వేరు వేరు చోట్ల కొద్ది కొద్దిగా పెట్టడం వలన దొంగకి వెతికే సమయము ఉండదు. ఒకవేళ వెతికినా ఏదో ఒక ఐటెమ్ దొరుకుతది. మిగతావైనా సేవ్ అయితాయి. కాబట్టి అందరూ ఈ కనీస జాగ్రత్తలు తీసుకుంటే మీరు మీ కష్టార్జితాన్ని మీరు కాపాడుకున్నోళ్ళైతారు. ఇగ అందరివి గూడా మా పోలీస్ వైపు నుంచి సహకారం ఉంటది. పోలీసు ఖచ్చితంగా పెట్రోలింగ్ ఉంటది. బీట్లు చేస్తారు. మీరు లేనప్పుడు గూడా మాకు సమాచారం ఇస్తే పలానా ఏరియాలో మేము పలానా ఇల్లు మాది. మేము లాంగు టూర్‌కి గానీ, ఏదైనా ఫంక్షన్స్‌కి గానీ, లేకపోతే ఎవరైనా మీ పిల్లల వద్దకు గానీ ఎళ్ళేటప్పుడు 2 రోజులు రా, 3 రోజులు రా అన్నప్పుడు సంగారెడ్డి పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656756 గానీ, లేదా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 8712661830 గానీ, లేదా సంగారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ నంబర్ 8712656718కి గానీ సమాచారం ఇస్తే మేము ప్రతిరోజు నైటు ఆ ఇల్లుని బీసీ కవరేజ్ చేసేటట్టు మేము చూసుకుంటాం. దాని మీద నిఘా పెడతాం. కాబట్టి కొంత ఆస్కారం ఉంటది. అలాగే మాకు సమాచారం ఇవ్వడంతో పాటు మీ ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళకి గూడా చెప్తే ఏవైనా శబ్దం వచ్చినా, సౌండ్ వచ్చినా మాకు ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేస్తారు. ఎందుకంటే చాలామంది మేము దొంగతనం అయ్యే టైంలో అక్కడికెళ్ళి విచారిస్తే, సార్ రాత్రి ఏదో అక్కడ సౌండ్ వచ్చినట్టు వచ్చింది సార్ అనేసి చెప్తా ఉంటారు. ఆ ఇరుగు పొరుగు వారు గూడా చెప్పేదేందంటే, ఎవరైనా మీకేదైనా మిడ్‌నైట్ పూట ఏదైనా అనుకోని శబ్దాలు గానీ, ఏదైనా వచ్చినట్లయితే మీరు బయటకొచ్చి చూడలేని పరిస్థితి ఉంటే కనీసం జస్ట్ 100 కాల్‌కి ఫోన్ చేసి పలానా ఏరియాలో ఇట్లా శబ్దాలు వస్తున్నాయని చెప్తే మా బ్లూ కోట్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు. మీరెవరు వెళ్లి చూడాల్సిన అవసరం లేదు. మీకు బయటికి రావడానికి భయం ఉండొచ్చు. లేతే ఇంకోటి ఉండొచ్చు. కాబట్టి మీ ఇంట్లో కూర్చొనే మాకు 100 కాల్ చేస్తే పలానా ఏరియా సార్, పలానా ఇంటి దగ్గర ఇది వస్తుందంటే మా బ్లూ కోట్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు. ఆ! అదేవిధంగా ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా మనకిక్కడ సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్డుకి అటువైపు ఉన్న వసంతనగర్ కాలనీ గానీ, ఓడీఎఫ్ కాలనీ గానీ, లేదా 2020 కాలనీ గానీ, ఎక్కువగా ఆ హైవేకి బైపాస్ రోడ్డుకి మధ్య ఉన్న ఏరియాలో ఎక్కువగా దొంగతనాలు అయ్యే ఆస్కారం ఉంది. ఎందుకంటే హైవే నుంచి వచ్చి అక్కడే దొంగతనం చేసుకొని అటునుంచి అట్టే మళ్ళీ హైవే ఎక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ కాలనీ వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అందరం కలిసి మీ యొక్క పోలీసు వైపు మీ కష్టార్జితాన్ని కాపాడడానికి పోలీసు వైపు నుంచి 100% సహకారం ఉంటది. 100% ప్రయత్నం చేస్తారు. రోజు బ్లూ కోట్లు తిరుగుతాయి, పెట్రోలింగ్ తిరుగుతది, అన్నీ ఉంటాయి. కానీ మీ వైపు నుంచి కొంత సహకారం ఉండాలి. ఎందుకంటే గాలిలో దీపం పెట్టి ఆరకుండా ఉండాలంటే ఉండదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనీస జాగ్రత్తలు మీరు తీసుకొని మాకు సమాచారం ఇస్తే మేము మీ ఇంటిని కాపాడడానికి శతవిధాలా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఈ విషయాలు పదే పదే చెప్తున్నా గూడా మీ మీ పక్కనే గతంలో దొంగతనం జరిగి అక్కడ వాళ్ళు ఏం తప్పు చేశారో తెలిసి కూడా ఇప్పటికీ చాలామంది జాగ్రత్త పడకుండా అదే తప్పు మళ్ళీ చేస్తూ వాళ్ళ కష్టార్జితాన్ని, విలువైన నగల్ని కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి మేము చెప్పిన ఈ సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి దొంగలెవరికి గూడా మా పెట్రోలింగ్ కంటిన్యూగా ఉంటది. దొంగలెవరికి గూడా మన సంగారెడ్డి పట్టణంలో దొంగతనం చేసే ఆస్కారం కల్పించవద్దు. ఒకవేళ ఏదో పొరపాటున చేసినా గూడా ఇక్కడ ఏమీ దొరకదు అన్న ఇది మనం వాళ్ళకి కలిగించగలగాలి. దీనికి పూర్తిగా మీ వైపు నుంచి సహకారం
పోలీస్ వారికి ఉండాలి. అందరం కలిసి మన సంగారెడ్డి పట్టణాన్ని దొంగతనం రహిత సమాజంగా తయారు చేద్దామని కోరుతూ ముగిస్తున్నాను.